నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం ప్రేమ తరంగాలు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. సరే భోజనానికి రండి అని అంది సుధా. భోజనం చేశాక విరాట్ బెడ్రూమ్లోకి వచ్చాడు. తన వెనకే వస్తున్న శృతితో ఏదో చెప్దామని సడన్గా వెనక్కి తిరిగాడు. వచ్చి గబాల్న గుద్దుకుని సారీ అని వెనక్కి జరిగింది. శృతి, నువ్వు విక్కీకి కంపెనీ ఇవ్వు, ఏ జాబ్కి రానక్కర్లేదు. సాయంత్రం వెళ్ళి మనం లగేజ్ తెచ్చుకుందాం అన్నాడు. ఆనందంగా ఓకే అంది శృతి. శృతి ముఖంలోని ఆనందం చూసి విరాట్కి కూడా ఆనందమేసింది. థ్యాంక్స్ అన్నాడు. ఎందుకు అంది. విక్కీని మామూలు మనిషిని చేసినందుకు అన్నాడు. హీఈస్ మై బెస్టీ, వాడు బాగుంటేనే కదా నేను అని విరాట్ ముఖం చూసి వీ ఆల్సో హ్యాపీ అంది చిన్నగా. అన్నాడు సీరియస్గా. ఈ విరాట్ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అని చూస్తూ ఆలోచించుకుంటూ ఉండిపోయింది శృతి. అది విరాట్ రూమ్. తను అదే ఫస్ట్ టైం ఆ రూమ్లోకి రావడం. చాలా బాగుంది. విరాట్ వాష్రూమ్లోంచి ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి గోడకున్న తన ఫొటోస్ చూస్తోంది శృతి. చిన్నప్పుడువి చాలా బాగున్నాయి. చప్పుడయ్యేటప్పటికే ఇటు తిరిగింది. గోడకున్న ఫొటోస్ చూస్తూ మీరు ఎంబీఏలో గోల్డ్ మెడలిస్టా అంది సంబరంగా. అన్నాడు విరాట్. అక్కడ తను గోల్డ్ మెడల్ తీసుకుంటున్న ఫోటో, తన గోల్డ్ మెడల్ రెండూ కూడా కలిపి ఒకే ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు విరాట్. ఏదో చెప్దామని వెనక్కి తిరిగిన శృతికి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్న విరాట్ కనిపించాడు. అతనికి తలనొప్పిగా ఉంది, కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది. అతని కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి. ఆ గదిలో 2 చైర్స్ మాత్రమే ఉన్నాయి. బెడ్ చాలా పెద్దది. తన మంచానికి ఇంకో వేపు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంది. కానీ చాలా బాగుంది రూము, చాలా నీట్గా ఉంది. దానిలో అరేంజ్ చేసిన కర్టెన్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్ ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. గోడ రంగుకి సరిపడా అవి కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. కానీ చాలా ప్లెజెంట్గా, చాలా కామ్గా అనిపించింది శృతికి ఆ గదిలో. ఒక గంటకి పడుకొని ఆ తర్వాత వెళ్దాం అన్నాడు. సరే అంది. నువ్వు కూడా ఇటేపు వచ్చి పడుకో, మంచం పెద్దదే అన్నాడు నవ్వుకొని. థ్యాంక్ యూ అని ఇటొచ్చి పడుకుంది. దూరంగా ముడుచుకొని పడుకుంది శృతి. తను ఒకసారి చూసి నవ్వి తను కూడా పడుకున్నాడు విరాట్. ఒక గంటకి ఎవరో మూలుగుతున్నట్లు అనిపించి మెలకువ వచ్చింది శృతికి. మొదట అర్థం కాలేదు, తర్వాత పక్కకు చూసింది. విరాట్ మూలుగుతున్నాడు, వణుకుతున్నాడు. గబాల్న లేచి కూర్చుంది. ఏసీ ఆఫ్ చేసేసి కాళ్ళ దగ్గరున్న రగ్గు తీసి కప్పింది. ఏమండి అంది. తల మీద చెయ్యి వేస్తే ఒళ్ళు కాలిపోతుంది. ఇంకో రగ్గు కూడా తీసి మళ్ళీ అది కూడా కప్పింది. దగ్గరగా వచ్చి ఏమైంది? ఫీవర్గా ఉందా? ఎప్పటి నుంచి ఉంది? ఇందాక నుంచి చెప్పలేదే అని గబగబా క్వశ్చన్స్ వేసేసింది. విరాట్ చెప్పే మూడ్లో లేడు. చిన్నగా ఫీవర్, నెమ్మదిగా తగ్గుతుంది అన్నాడు. గబగబా విక్కీ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్న డాక్టర్ని తీసుకొచ్చింది. వైరల్ తగ్గిపోతుందిలేమ్మా అని ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ హడావుడికి తల్లి పక్క గదిలోంచి వచ్చింది. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడుగా అంది ఆవిడ. తెలీదాంటీ, చూడండి ఎలా వణుకుతున్నారో అంది. సుధ నవ్వి జ్వరం వాడికా నీకా అంది. జ్వరము వాడికా నీకా అంది. అంత జ్వరంలోనూ కళ్ళు సన్నగా తెరిచి చూశాడు విరాట్ శృతి వైపు. శృతి, ఏమాంటీ అలా అడుగుతున్నారు అంది విరాట్ పక్కనే కూర్చొని. నీ ముఖం ఎర్రగా కందిపోయింది. ఏం భయం లేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంది. వద్దంటీ, నేను ఇక్కడే ఉంటాను. నాకేం తోచదు అలా దూరంగా ఉంటే. నాకేం రెస్ట్ అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను అంది. సరే మీ ఆయన్ని నువ్వే బాగా చూసుకోలేమ్మా అంది వెళ్తూ. నవ్వింది సిగ్గుగా శృతి తల ఉంచుకొని. పిచ్చిపిల్ల అని డోర్ దగ్గరికేసి వెళ్ళింది ఆవిడ. నీళ్లతో గుడ్డ ముంచి తల మీద వేస్తూ అరచేతులు, అరికాళ్ళు అక్కడున్న చిన్న టర్కీ టవల్ తడిపి తుడుస్తూనే ఉంది. విరాట్ అంత జ్వరంలోనూ శృతి
నేను నీకు నచ్చానా? ఇది నిజమేనా? అని తనకి ఇంకొంచెం దగ్గరగా జరిగి పడుకున్నాడు. శృతి విరాట్ తనకి దగ్గరగా జరగడం చూసి నవ్వుకొని అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. ఆ చేతిలో ముద్దు పెట్టుకుంది. విరాట్ వెంటనే తన వైపు చూడాలనుకుని కూడా కళ్ళు మూసుకొని ఉన్నాడు. కానీ విరాట్ మేల్కొని ఉన్నాడని శృతికి తెలియదు. శృతి గమనించలేదు కూడా. అలానే నిద్రలోకి జారిపోయారిద్దరూ. అలా నిద్రలోనే కుర్చీలోనే కూర్చుని అతని భుజానికి నుదురు ఆంచుకొని అక్కడే ఉండిపోయింది శృతి. రంజన్ కొడుక్కి జ్వరం అని తెలిసి నెమ్మదిగా డోర్ తెరిచే ఉండడంతో లోపలికి వచ్చారు. అలా ఇద్దరిని ఒకరికి దగ్గరగా ఒకరిని చూసి ఆయన మనస్ఫూర్తిగా నవ్వుకొని వెనకే వచ్చిన సుధతో మాట్లాడొద్దని నోటి మీద వేలు చూపించి బయటికి తీసుకెళ్ళిపోయారు. సుధ, వాడికి జ్వరం అని ఆ పిల్ల తల్లడిల్లిపోతోందండి అంది. సుధని చూసి ఆవిడ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నారాయన. సుధ, ఏంటి మీకేమన్నా బుద్ధుందా అసలు? వయసుకొచ్చి పెళ్ళిళ్ళైపోయా నా కొడుకుల్ని కూడా ఎదురుగా పెట్టుకొని అంది. వాళ్ళకి కొడుకులకి పెళ్ళైపోతే నాకేంటో, వచ్చింది నేను వచ్చింది నా పెళ్ళం దగ్గరికే అన్నారాయన సంతోషంగా. సుధ సిగ్గుపడిపోయింది. చాలండి, రాను రాను చిన్నపిల్లాడవుతున్నారు అని ఆవిడ ఆయన్ని చిన్నగా ఒక దెబ్బ వేసి గదిలోకి వెళ్ళిపోయింది. రంజన్ గురించి ఆవిడకి బాగా తెలుసు. ఆయన చాలా మంచివాడు. ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నిక్కచ్చి మనిషి. ఉన్నది సూటిగా చెప్తాడు. అది సుధైనా సరే, కొడుకులైనా సరే, ఆయన తల్లిదండ్రులైనా సరే, ఆయన చేసే వ్యాపారమైనా సరే, ఉన్నది నిక్కచ్చిగా మాట్లాడటం ఆయనకి అలవాటు. అందుకే ఆయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారు, శత్రువులు అంతమందే ఉన్నారు. కానీ ఎవ్వరూ అపకారం చేసేంత శత్రువులు మాత్రం ఆయనకి లేరు. ఆయన ఎదుగుదల చూసి ఆయన్ని విమర్శించేవారు ఉన్నారు, ప్రశంసించేవారు ఉన్నారు. కానీ కర్కోటకుడుగా ఉంటాడని, అస్సలు దయాదాక్షిణ్యం లేకుండా మాట్లాడతాడని మాత్రం ఆయనకి పేరుంది. కానీ రంజన్ గారు మాత్రం అలా ఉండరు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. చాలా మంచివాడు కూడాను. మళ్ళీ చెప్పాలంటే అజాతశత్రు అనే చెప్పాలి. శత్రువులు కూడా ఆయన దగ్గర ఎదురు మాట్లాడలేరు. అలా ఎదుటి వాళ్ళ నోరు మోయించటం రంజన్ గారికి అలవాటు. సుధ చాలా తెల్లగా బాగుంటుంది, అందంగా ఉంటుంది. విక్రమ్ సుధలా తెల్లగా ఉంటాడు. రంజన్ గారు చామన ఛాయలో ఉంటారు. విరాట్ కొంచెం ఆయన పోలిక. ఆయన చాలా పొడుగు, దానికి తగ్గట్లు మంచి బాడీ. ఆయనలానే ఉంటారు ఆయన పిల్లలిద్దరూ. విరాట్, విక్రమ్ కూడా చాలా పొడుగ్గా ఉంటారు. ఆయనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కానీ ఇద్దరు మగపిల్లలే పుట్టారు వాళ్ళకి. అందుకనే ఆడపిల్ల సరదా తీరలేదు. సుధని సరదాగా మళ్ళీ కందామోయ్ అంటూ ఉంటారు. సుధ నవ్వుకునేది ఆయన మాటలకి. విరాట్కి మెలకు వచ్చింది. తన భుజం మీద తల అంచి కూర్చొని నిద్రపోతున్న శృతిని చూసి నవ్వుకున్నాడు. శృతి అన్నాడు. పలకలేదు. శృతి అన్నాడు. ఈసారి ఉలిక్కిపడి లేచింది. ఏంటి, ఎలా ఉంది అంది నుదుటి మీద చెయ్యి వేసి గాబరాగా. పర్వాలేదు అన్నాడు. కొంచెం జరిగాడు పక్కకి. శృతికి అప్పుడు అర్థమై తను కూడా పక్కకి జరుగుతూ, ఏదన్నా తాగుతారా అంది. కాఫీ అన్నాడు. తెస్తాను అని వెళ్ళింది. 2 రోజులకి టెంపరేచర్ తగ్గింది. విరాట్కి మామూలు మనిషి అయ్యాడు. విక్కీకి టెస్టులన్నీ చేయించారు. 3 నెలల్లో నార్మల్ అయిపోతాడని అన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. శృతి డ్రైవర్తో వెళ్ళి తనవి విరాట్వి లగేజ్ సర్ది తీసుకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర శృతిని ఆట పట్టిస్తూ, శృతి ఏంటా తినడం, సరిగ్గా తిను అని కసిరింది సుధ. చాలా ఆంటీ, తింటున్నాను. మీరు ఎక్కువ పెట్టేస్తున్నారు. ఇలా మీ దగ్గర 1 నెల ఉంటే లావైపోతాను అంది. సుధ నవ్వి, నువ్వు లావైతే వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా నువ్వేమో ఎలా ఉన్నా కూడా భరించేది నా కొడుకేగా, తిను అంది ఆవిడ ప్రేమగా. శృతికి కొరబోయింది ఆ మాటకి. విరాట్ కూడా తలంచుకొని నవ్వుకున్నాడు. అయ్యో రామా, ఇంత సున్నితమైన పిల్లని ఎలా భరిస్తున్నావురా అంది. ఏం చేయనమ్మా నా పాటలు అన్నాడు విరాట్. నివ్వెరపోయి చూసింది శృతి. విరాట్ని కన్ను కొట్టాడు. అందరూ నవ్వుకున్నారు. సిగ్గుతో ముఖం కందిపోయింది శృతికి. తల వంచుకొని గబగబా తినేసింది. తన రూంలోకి వెళ్తూ
విరాట్ని తన రూంలోకి వెళ్తున్న విరాట్ని పక్కకి పిలిచింది సుధా. ఏంటమ్మా అన్నాడు వీరు. శృతి చాలా మంచి పిల్ల, చాలా అమాయకురాలు, భోళా మనిషి కూడా. నేను తప్పు అర్థం చేసుకున్నాను. మీ డాడ్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, షీఈ్ ఇన్నోసెంట్, బాధ పెట్టకు నాన్న, గుండెల్లో దాచుకో అంది. విరాట్ నవ్వి ఓకే మామ్ అని తల్లిని చిన్నగా హక్ చేసుకొని తన రూంలోకి వెళ్ళిపోయాడు. శృతి అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని ఒక నిమిషం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు విరాట్. శృతి ముఖం కందిపోవడం గుర్తొచ్చి తనలో తనే నవ్వుకున్నాడు విరాట్. ఎంతసేపటికి రూంలోకి రాకపోయేసరికే తనే బయటకు వచ్చాడు. విక్రమ్ రూంలోంచి మాటలు వినిపించడం గమనించి అటు వెళ్ళాడు. ఎలా ఉంది వికీ అంది. ఫైన్ అన్నాడు. నీరసంగా ఉందారా అంది. నువ్వు మా ఇంటికి వచ్చేసావుగా, ఎనర్జీ బూస్టర్వి తగ్గిపోతుంది లేవే అన్నాడు. పోరా వికీ, డాక్టర్ నిన్ను వాక్కి వెళ్ళమన్నాడు, గార్డెన్లో రేపు నడుద్దామా అంది. అలాగే, నువ్వు నా పక్కనుంటే ఎంత దూరమైనా నడిచేస్తా అన్నాడు డ్రామాటిక్గా. హలో హీరో, అంతొద్దులే, నువ్వు సాహసాలు చేయక్కర్లేదు, డాక్టర్ గారు ఎలా చెప్తే అలా చేయి చాలు. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా నిన్ను ఇలా మా ఇంట్లో చూసి అన్నాడు వికీ. ఎందుకు అంది శృతి. నువ్వు విరాట్ని పెళ్లి చేసుకోవడం, వావ్ వాట్ ఏ వండర్ఫుల్ అని అన్నాడు విక్రమ్ విక్రము ఎంతో సెంటీగా. ఓయ్ సెంటీ, అంత ఎమోషనల్ అవ్వద్దురా బాబు అని అంది శృతి. అబ్బా, నాకు గుండె నొప్పి పెడుతుందే నువ్వు చెప్పే మాటలకి అన్నాడు డ్రామాటిక్గా. నోర్మై, పడుకో వికీ, అలసిపోయావు చూడు, ఫేస్ ఎంత అలసిపోయినట్లు కనిపిస్తోందో తెలిసిపోతోంది. నేను వెళ్తాను, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ శృతి, రేపు నా దగ్గరే ఉండు అన్నాడు. అరే, నీ దగ్గరే ఉంటారా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, ఓకేనా అంది. ఓకే అన్నాడు. విరాట్ మౌనంగా వెనక్కి వచ్చేశాడు వాళ్ళ సంభాషణ అంతా విని. తన రూంలోకి ఒక 5 నిమిషాలకి శృతి వచ్చి తలుపేసి లాక్ చేసి వచ్చి తన పక్కనే పడుకుంది. విరాట్ నిద్రలో ఉన్నాడనుకొని నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం ఏమన్నా ఉందా ఏమోని చూసింది. రగ్గు సరిగ్గా లేకపోతే కాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా కప్పి తన ప్లేస్లో ముడుచుకొని పడుకుంది. విరాట్కి శృతి అసలు అర్థం అవ్వలేదు. విక్రమ్ అంటే ప్రాణంలా మాట్లాడుతుంది, అలా అని నన్ను అగౌరవపరచదు. నేనంటే నిజంగా ప్రేమ ఉందా? అసలు ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరిది స్నేహమేనా, లేక నా వలన వాళ్ళు అడ్జస్ట్ అవ్వటం లేదు కదా? ఓ గాడ్, నా ఆలోచనలు సరిగ్గా ఉండేటట్లు చూడు స్వామి. శృతిని నా లైఫ్లోకి నేనే తెచ్చుకున్నాను, నా వలన తనకు ఎలాంటి బాధ రాకూడదు. మామ్ చెప్పినట్లు నా ఆలోచన పొరపాటు, నన్ను క్షమించు అని అనుకున్నాడు భగవంతుణ్ణి తలుచుకుంటూ. శృతి వైపు తిరిగాడు. తనని ఆట పట్టిద్దామని అతనికి ఒక చిలిపిగా కోరిక అనిపించింది. శృతి నిద్రపోతోంది. మెల్లగా తనని ఇటువైపు తిప్పాడు. శృతి అని కదిలి విరాట్ దగ్గరికి వచ్చేసింది. అందమైన తన ముఖాన్ని చూస్తూ నెమ్మదిగా దగ్గరికి జరిగాడు. శృతి కదిలి అతని మీద చెయ్యి కాలు వేసింది. నవ్వుకొని లేతగా పల్చగా ఉన్న శృతి చెంపల్ని చూస్తూ అతని చూపు అలాగే ఉండిపోయింది. ఎర్రగా ఉన్న ఆమె పెదాల్ని చూస్తూ ముద్దాడాలని అనిపించినా తొందరపడలేదు. శృతికి నేనంటే నిజంగా ఇష్టం ఉందా లేదా, లేక తల్లిదండ్రుల మాటకి కట్టుబడి చేసుకుందా అని తెలుసుకోవాలి అని అతనికి చాలా ఉంది. ఆమె చెంపల్ని చేత్తో నెమ్మదిగా నిమిరాడు. ఆమె లేవలేదు. కాసేపు ఆగి శృతి అన్నాడు. శృతి కదల్లేదు. శృతి అన్నాడు మళ్ళీ చెవులో. పడుకొని అమ్మా అని మొత్తుగా అంది శృతి. ఇంకొకసారి చిన్నగా చెవులో శృతి అన్నాడు. నేను అమ్మని కాను, నీ మొగుణ్ణి అన్నాడు. అంతే. నిద్రలోంచి శృతి గబాల్న కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. విరాట్ తననే చూస్తున్నాడు. ఆమె చేయి అతని ఛాతి మీద ఉంది, కాలు అతని తొడ మీద వేసింది. గబాల్న కరెంటు షాక్ తగిలింది. దానిలాగా సర్దుకొని పక్క కూర్చుంది. విరాట్ని చూసి సారీ అంది. సీరియస్గా చూసి, నిన్ను లేపకపోతే నన్ను రేప్ చేసేస్తావేమో అని భయం వేసి లేపాను అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ముఖం మందారంలా మారిపోయింది శృతికి. మన ఇంటికి వెళ్లే వరకు నా శీలం కాపాడు అన్నాడు.
ఇంకా తననే కన్నార్పకుండా చూస్తున్న శృతిని, ఏంటి ఆ చూపు, నన్ను తినేస్తావా ఏంటి అన్నాడు. చూసింది చాలు, అంత బాగున్నానా, నాకు దిష్టి తగులుతుంది, పడుకో అన్నాడు. దగ్గరగా వచ్చి, అర్థమైందా అన్నాడు గబాల్న పడుకొని. దుప్పటి తల నుంచి పైన తల నుంచి కింద కాళ్ళ దాకా నిండుగా కప్పేసుకొని విరాట్ వైపు చూడకుండా గబాక్కున ఆ దుప్పట్లో దూరిపోయి పడుకుంది శృతి. విరాట్ నవ్వుకొని తను అటు తిరిగి పడుకున్నాడు. తను పెళ్ళైనాక సరదాగా మాట్లాడింది ఇదే. ఇంకా ఈ పిల్ల రాత్రికి నిద్రపోదు అని అనుకున్నాడు కూడా నవ్వుకుంటూ. దుప్పట్లో దూరిన శృతి, ఏంటి తనతో మాట్లాడింది విరాటేనా? ఛీ, అతన్ని అలా ఎలా పట్టుకున్నాను? అయినా నేను ఈ మూలన్న దాన్ని అతని దగ్గరకు ఎలా వెళ్ళిపోయాను? అంత ముద్దు నిద్రపోయానా నేను? తనలో తను సిగ్గుపడి భయపడి శృతి తనలో తనే అనుకుంది. శృతి, బీ కేర్ఫుల్ యార్ అని అనుకుని, ఇలా నన్ను ఏడిపిస్తే నిజంగానే రేప్ చేసేస్తానేమో అని అనుకుంది ఆనందంతో శృతి కూడా. ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు. ఎవరి తలుపుల్లో వాళ్ళు ఆనందంగా పడుకున్నారు. మర్నాడు ఆఫీస్కి వెళ్తూ, వికీ అంటూ వచ్చాడు విరాట్. రా బ్రో, ఆఫీస్కి రెడీయేనా అన్నాడు. ఎలా ఉందిరా అన్నాడు. బాగుందిరా, నీరసంగా మాత్రం ఉంది కొంచెం అన్నాడు. తగ్గుతుందిలే, డోంట్ వెర్రీ, టేక్ రెస్ట్ అని లోపలికి వచ్చిన శృతిని చూసి, నా బండి రేసింగ్కి కూడా వెళ్ళిందని మొన్ననే తెలిసింది అన్నాడు ఇద్దరిని చూస్తూ. శృతి విక్కీ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని నవ్వుకున్నారు. ఇంకా తోడు దొంగలు ఏమేం చేశారో బయట పెడదాం అన్నాడు. అదేం లేదురా అన్నాడు విక్కీ. విరాట్ నవ్వి, ఓకే టేక్ కేర్ అన్నాడు. కళ్ళతోనే శృతికి చెప్పి వెళ్ళిపోయాడు. తల్లి ఇంకా కాసేపు నేను లేవకపోతే నన్ను బాగా ఇరికించేసేదానివి అన్నాడు శృతితో విక్కీ. పోరా, మా ఆయనేం అనరు అంది బొంగమూతి పెట్టి. విరాట్ కీస్ మర్చిపోయి వెనక్కి వచ్చాడు తీసుకుందామని. మీ ఆయన ఏమనడు, మీ ఆయన గురించి చెప్పావు, నాకు తెలియదా మీ ఆయన గురించి? విరాట్ ఈజ్ నాట్ ఏ టాక్టివ్ పర్సన్ అని చెప్పావు కదా అన్నాడు వెక్కిరిస్తూ. ఓయ్, నీలాగా బడబడా వాగితేనేనా కళ్ళతో బోలెడు చెప్తారు అంది. ఓ అంతలవ్వా, ఇది నేను ఒప్పుకోను, ఫస్ట్ నేనే తర్వాత వాడు అన్నాడు. విరాట్కి ఏంటి అని ఒక్కసారి ఉలుక్కి పడ్డాడు. సరే బాబు, సరే నువ్వే ఫస్ట్ సరేనా, అన్నింటికీ చిన్న బాబులా పేచీ పెడతావేంట్రా అంది విక్కీని చూస్తూ. దట్స్ మై రైట్ అన్నాడు. చీ పోరా అంది. అసలు వాడికి మన కాలేజ్ లవ్ స్టోరీ చెబితే, అది నువ్వు ప్రేమించిన లవ్ స్టోరీ గురించి, అప్పుడు ఉంటుంది నీ పని, అమ్మాయి గారి పని ఆడుకుంటాడు వాడు బాగా అన్నాడు. అరే చంపేస్తానా లవ్ స్టోరీ, నువ్వేమీ రివీల్ చేయనక్కర్లేదు అంది. విరాట్కి నేనే చెప్తాను ఎప్పుడో ఒకప్పుడు అంది. ఓయ్, మై బ్రదర్ ఈజ్ సో గుడ్, కానీ కోపం వస్తే మాత్రం కంటి చూపుతో చంపేస్తాడు, జాగ్రత్త అన్నాడు. ఓ అలాగే సార్, మాకు తెలుసు, అది మాత్రం మేము ఒప్పుకుంటాం అంది. ఇద్దరు నవ్వుకున్నారు. ఈ లోపల తలుపు దగ్గర చప్పుడే ఇద్దరు అటు చూశారు. కీస్ అని లోపలికి వచ్చి తీసుకొని శృతిని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. అలా ఒక వారం సరదాగా గడిచిపోయింది అందరి మధ్య. విక్రమ్ ఇప్పుడు బానే కోలుకుంటున్నాడు. విరాట్కి ఆ రోజు మాటకి అర్థం అవ్వలేదు. నేను పొరబడుతున్నానా? శృతిని నేను నాకు నచ్చి ఆ షరతు పెట్టి మరీ పెళ్లి చేసుకున్నాను. తన మనస్సు నాది కాదంటే నేను బ్రతకలేను. నాకెందుకు ఈ టెస్ట్ భగవంతుడా అని అనుకున్నాడు బాధగా. విరాట్ శృతిని ప్రేమించాడన్న విషయం అతనికి, అతని ఫ్రెండ్ కిరణ్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. విరాట్ శృతి కోసమే ఆమె తండ్రితో బేరమాడి ఆ కంపెనీస్ అన్ని కొని వాటి గురించి శ్రమపడి లాభాల బాటలో ఇప్పుడే నడిపిస్తున్నాడు. విక్రమ్కి అలా అయినా కోపం వచ్చిన బావమరిది మీద విరాట్ శృతి కోసమే వాళ్ళందరినీ క్షమించాడని, పెళ్ళవగానే తమింట్లోకి తెస్తే తల్లి ఇంకేమన్నా అని శృతిని ఏదన్నా బాధ పెడితే అలా అని ఒకళ్ళకొకళ్ళం అందరం ఫ్యామిలీ దూరం అయిపోతారని, వాళ్ళు అప్పుడప్పుడు వస్తే నెమ్మదిగా అందరూ అలవాటు పడతారని గెస్ట్ హౌస్లో ఉంచాడు. తుఫాను రోజు రాత్రి శృతిని
సీసీ కెమెరా ద్వారా చూసుకుంటూనే ఉన్నాడు విరాట్. కిరణ్కి తప్ప ఆ విషయం ఎవరికీ తెలియదు. విరాట్ ప్రేమ కూడా మౌనంగా గంభీరంగా ఉంటుంది. తనని ఆదరించకపోవడానికి కారణం తమ మధ్య బంధం ప్రేమతో ఒక్కటవ్వాలని, బలపడాలని, కానీ ఇలాంటి బిజినెస్ డీల్స్తో మాత్రం కాదని, శృతి మనసు పూర్తిగా తెలుసుకోవాలని విరాట్ ఆలోచన. శృతి లేందే విరాట్ బ్రతకలేడని అతనికి ఒక్కడికే తెలుసు. శృతిని ఫస్ట్ చూపులోనే ప్రేమించాడు విరాట్. ఈ విచిత్రమైన ప్రేమ కథకి ఎండింగ్ ఎప్పుడో ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని అన్నాడు కిరణ్ పక్కనే కూర్చొని. విరాట్ ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు తప్ప సమాధానం చెప్పడు. సమాధానం కోసం అతను వేచి చూస్తూ కూర్చున్నాడు. శృతి తన ప్రేమను తెలియచేస్తుందా లేక అని ఆలోచనలకే తల అటు ఇటు ఊపి కదుల్చుకున్నాడు భారంగా విరాట్. ఏంట్రా అంత తీవ్ర ఆలోచన? శృతికి నీ గురించి చెప్పే అన్నాడు కిరణ్ లోపలికి వస్తూ. నవ్వి మళ్ళీ ఫైల్ చూసుకుంటూ తన పనిలో తను మునిగిపోయాడు విరాట్. వీరు సాయంత్రం హోటల్ నారాయణకి వెళ్ళాలి. ఎందుకు అన్నాడు. అక్కడ ఒక చిన్న ఫైల్ ఇచ్చేసి ఆ పక్కన ఇంకో హోటల్ ఉంది నవరంగ్, దానికి వెళ్ళాలి మనం అన్నాడు కిరణ్. ఎందుకు అన్నాడు. అరే మనం అలా బయటికి వెళ్ళి చాలా రోజులైందిరా. నీ పెళ్ళాం వచ్చాక అసలు నాకు టైమే ఇవ్వడం లేదు అన్నాడు బొంగమూతి పెట్టి కిరణ్. విరాట్ నవ్వి ఓకే వెళ్దాంలే అన్నాడు. సాయంత్రం ఇంటికి ఫోన్ చేశాడు. సుధా ఎత్తి ఏం నాన్న అంది. అమ్మ నేను డిన్నర్కి రాను, కిరణ్తో పనుండి బయటికి వెళ్తున్నాను, శృతికి చెప్పు అన్నాడు. తన ఫోన్ కలవటం లేదు నాకు అన్నాడు. అరే శృతి, విక్కీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్కి వెళ్ళారు, నీకు చెప్పమన్నారు అంది. అలాగా ఓకే అని అనుకొని ఫోన్ పెట్టేస్తూ నాకు ఫోన్ చేయొచ్చుగా అని అనుకున్నాడు విరాట్. తన సెల్లో మెసేజ్ మోగింది. శృతి నుంచి విరాట్ ముఖం వికసించింది. ఓపెన్ చేశాడు. ఏమండి ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. నేను విక్కీతో కలిసి వెళ్తున్నాను. ముందుగా చెప్పలేదని ఏం అనుకోవద్దు. వీళ్ళందరూ సడన్గా ఇందాకే ఫిక్స్ చేశారు. డిన్నర్కి వెళ్తున్నాం, డిన్నర్ చేసి వచ్చేస్తాం అని ఉంది దానిలో. ఓకే మేడం, పర్వాలేదురే, మొగుడికి చెప్పాలని గుర్తుంది అని అనుకున్నాడు విరాట్ నవ్వుకుంటూ ఆ మెసేజ్ చూస్తూ. థ్యాంక్ యూ మిస్సెస్ విరాట్ అని నవ్వుకున్నాడు మనసులోనే. సార్ ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? మేము ఇక్కడ ఉన్నాం, చెబితే మేము కూడా విని సంతోషిస్తాం అన్నాడు కిరణ్. విరాట్ నవ్వి నథింగ్ పద అని ఇద్దరు బయటికి వెళ్ళారు. ఇదండి ఇప్పటివరకు జరిగింది. ఆ తర్వాత విరాట్ అక్కడ ఏమేం చూస్తాడు హోటల్లో, విక్కీతో పాటు శృతి అక్కడ ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఈ కథ చిన్నది అయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేసి షేర్ చేయండి.